అనుకోని పరిణయం ఎపిసోడ్ 33. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అభి సార్, పద్మావతి మేడం మీ కన్న తల్లి కాదా? మరి మీ మదర్ ఎవరు అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆరాధ్య. లేదు ఆరాధ్య, ఆమె నా కన్న తల్లి కాదు. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. ఇంకా మా డాడీ తప్పక నన్ను చూసుకోవడం కోసం పద్మావతి మ్యామ్ని పెళ్లి చేసుకున్నాడు. తను నన్ను మంచిగా చూసుకుంటుంది అనుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుండి తను నన్ను సరిగ్గా పట్టించుకోవడం మానేసింది. డాడీ ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నట్టు డాడీ ముందు బాగా యాక్ట్ చేస్తూ ఉండేది. ఇంకా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా గురించి కొంచెం కూడా పట్టించుకునేది కాదు. అందుకే చిన్నప్పటి నుండి కూడా నాకు ఈ ప్రేమ వీటి మీద ఎక్కువ నమ్మకం లేదు. నా ప్రపంచం మొత్తం మా డాడీ మాత్రమే. డాడీ బాధపడతారు అని ఆమె నా విషయంలో ఏం చేసినా కూడా నేను చెప్పేవాడిని కాదు. కానీ ఆమె పద్ధతి నాకు ఎప్పుడూ నచ్చదు. తనకు ఒక అన్నయ్య ఉన్నాడు, గోవర్ధన్. అతని బిహేవియర్ కూడా నాకు సరిగ్గా నచ్చదు. అందుకే లావణ్య అంటే కూడా నాకు ఇష్టం ఉండదు. లావణ్య ఎప్పుడు చూసినా ఈమెలాగే స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడటం వీళ్ళందరికీ బాగా అలవాటు. ఇలా ఉండగా నేను బిజినెస్లోకి అడుగుపెట్టిన తర్వాత నాకు మా మామ్ గురించి చాలా విషయాలు తెలిసాయి. ఆమె ఇంట్లో ఉండటం తక్కువ, బయట ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఇంకా వినయ్, వాడి గురించి నీకు తెలిసిందే కదా. ఇప్పటికీ వాడు నా సొంత తమ్ముడు అయ్యుంటుంటే వాడి కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెట్టి మరీ వాడిని మార్చడానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ నేను వినయ్ని గట్టిగా కొట్టినా కూడా ఆమె దృష్టిలో నేను ఇంకా నెగిటివ్ అవుతాను. అందుకే ఆ వినయ్కి వార్నింగ్ ఇస్తూ వాడిని మార్చి ప్రయత్నం చేస్తున్నాను. వినయ్ని నేను ఎప్పుడూ సొంత తమ్ముడుగానే భావించాను. చిన్నప్పటి నుండి వినయ్పై తను చాలా ప్రేమ చూపించింది. కానీ వాడు ఎలా తయారయ్యావో చూసావు కదా. డాడీతో కూడా ఆమె సరిగ్గా ఉండదు. ఇంకా వాళ్ళ పద్ధతి నాకు నచ్చక నేనే స్ట్రిక్ట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే వాళ్ళని ఎప్పటికప్పుడు కంట్రోల్లోకి పెట్టుకుంటూ వస్తున్నాను. నేను కానీ సైలెంట్గా ఉంటే ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు. అందుకే నాకు ఈ బంధాల మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆమె ఎప్పుడు నాపై ప్రేమ చూపిస్తుందో, ఎప్పుడు నటన చూపిస్తుందో నాకు అర్థమవ్వక పూర్తిగా దాని గురించి పట్టించుకోవడం మానేశాను. ఒక్కోసారి తెలియకుండానే నాపై చాలా ప్రేమ చూపిస్తుంది. ఎందుకు నాకు కూడా అర్థం కాదు. సరే, ఇవన్నీ ఎందుకు? తను నా సొంత తల్లి కాకపోయినా నేను తనని ఒక అమ్మలాగే భావించాను. నువ్వింకా ఫుడ్ తినలేదు పద అని చెప్పి మళ్ళీ అభి ఆరాధ్యకి ఫుడ్ తినిపిస్తుంటే ఆరాధ్య మాత్రం అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అభి తన మనసులో చిన్నప్పటి నుండి కూడా ఎంతో బాధని పెట్టుకున్నాడు అని ఆరాధ్యకి క్లియర్గా అర్థమవుతుంది. తన తండ్రి ప్రేమ తప్ప ఎవరి ప్రేమ కూడా అభి చూడలేదు అని ఆరాధ్యకి తెలుస్తుంటే అభికి మతి స్థిమితం లేనప్పుడు పద్మావతి గారు ఎందుకలా అభి విషయంలో బిహేవ్ చేశారో ఇప్పుడు ఆరాధ్యకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు అభికి కన్న తల్లి కాదు, అందుకే తన విషయంలో అంత కఠినంగా ఉన్నారు. అభి మీ విషయంలో స్ట్రిక్ట్గా ఉండేవాడు అని తనకి బాగోనప్పుడు తనని పట్టించుకోకుండా బాధపెడుతూ వచ్చారు. అభి విషయంలో ఇంకొకసారి మీరు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే తన భార్యగా నేను ఎప్పటికీ ఊరుకోను అని ఆరాధ్య మనసులో కోపంగా అనుకుంటుంది. ఇంకా తర్వాత అభి కూడా తన డిన్నర్ కంప్లీట్ చేస్తాడు. హ్యాండ్ పెయిన్ ఉందా అని అభి అడుగుతుంటే లేదు అభి సార్, బట్ పెయిన్ కిల్లర్స్ వల్ల అనుకుంటా బాగా నిద్ర వస్తుంది అని ఆరాధ్య అప్పటికే కళ్ళు మూతలు పడుతూ అంటుంటే సరే వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అభి చెప్తుంటే ఇంకా ఆరాధ్య డైరెక్ట్గా వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. కొన్ని క్షణాల్లోనే టాబ్లెట్స్ ప్రభావంతో తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. గోవర్ధన్ హడావిడిగా హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ బెడ్పై తను పెట్టిన 10 మంది రౌడీలు ఉండటం చూసి వాళ్ళందరి వైపు కోపంగా చూస్తూ నేను మీకు ఏం చెప్పాను, వాడిని బెడ్పై పడేటట్టు చెయ్యమని చెప్తే మీరు హాస్పిటల్ బెడ్ ఎక్కుతారా, సిగ్గులేదా మీకు అని గోవర్ధన్ వాళ్ళని తిడుతుంటే ఏం మాట్లాడుతున్నారు సార్,
అతను కొట్టిన దెబ్బలు ఎంత దారుణంగా ఉన్నాయో మీకెలా తెలుస్తుంది? ఒకసారి మీరు కొట్టించుకుంటే బాగుంటుంది అని అందులో ఒక రౌడీ కోపంగా అంటుంటే, ఇంతలో వాళ్ళందరినీ పెట్టిన బాస్ అక్కడికొస్తాడు. గోవర్ధన్ అతని వైపు చూస్తూ, వీళ్ళందరి గురించి ఏదో చెప్పావు, చూసావు కదా ఎలా బెడ్ మీద ఉన్నారో అని కోపంగా అంటుంటే, హలో సార్, వాళ్ళు నార్మల్ రౌడీలు కాదు, కానీ మీరు చెప్పిన పర్సన్ కూడా నార్మల్ పర్సన్ కాదు. అసలు ఎలా కొట్టాడో మీకు ఏం తెలుసు? నా కళ్ళెదురుగా నేను చూశాను. తన ఒంటిపై ఒక్క దెబ్బ కూడా పడకుండా వీళ్ళందరినీ చూశారు కదా ఎలా హాస్పిటల్ బెడ్ ఎక్కించాడు. మీరిచ్చిన అమౌంట్ మొత్తం వీళ్ళ హాస్పిటల్ ఖర్చుకి సరిపడేటట్టుంది. ఇంకా అమౌంట్ కావాలి అని ఆ బాస్ అంటుంటే, రూపాయి కూడా ఇవ్వను, ఇప్పటికే 5 లక్షలు ఇచ్చి తప్పు చేశాను, నా దగ్గర నుండి రూపాయి కూడా రాదు అని గోవర్ధన్ కోపంగా చెప్పేసరికి, సార్ మీరివ్వకపోతే నేను డైరెక్ట్గా వెళ్ళి మీరే ఇదంతా చేయించారు అని అతనికి చెప్తాను, తర్వాత మీ ఇష్టం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, మీరు నాకు డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడేదే చెప్తాను అని ఆ రౌడీ అంటుంటే, ఏంటి అని అనుమానంగా అడుగుతాడు గోవర్ధన్. చెప్తాను, ముందు మీరు అమౌంట్ ఇవ్వండి అని ఆ బాస్ అడిగేసరికి ఇంకా గోవర్ధన్ చిరాకుగా తన పాకెట్లో ఉన్న అమౌంట్ తీసి ఆ రౌడీకి ఇస్తాడు. ప్రస్తుతానికి ఇది సరిపెట్టుకుంటాను, కానీ ఇందాక అతనితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి అంటే అతనికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను ఆ అమ్మాయి గొంతుపై కత్తి పెట్టి 50 లక్షలు అడిగిన వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అతను నాకు 50 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అని ఆ బాస్ అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు? అభితో వేరే అమ్మాయి ఉందా? ఆ అమ్మాయి కోసం నీకు 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడా అని గోవర్ధన్ షాక్గా అంటుంటే, అవును. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి అంటే అతనికి ప్రాణమై ఉండాలి. అతను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకుంటా. అప్పటి వరకు మమ్మల్ని చితకబాదిన వాడు ఆ అమ్మాయి గొంతుపై కత్తి చూడగానే ఆ కళ్ళల్లో భయం, కంగారు నేను స్పష్టంగా చూశాను. నేను ఆ అమ్మాయిని ఏం చేస్తానో అని అతను ఆ టైంలో చాలా భయపడ్డాడు అని ఆ రౌడీ చెప్తుంటే, ఎవరు? ఒకవేళ నా కూతురా అని గోవర్ధన్ మనసులో అనుకుంటూ, నా కూతురు కోసం అంత రిస్క్ అస్సలు చేయడు. మరి ఎవరై ఉంటారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అభి ఒక అమ్మాయి గురించి ఇంతలా ఆలోచించడమా? తెలుసుకోవాలి, మొత్తం తెలుసుకుంటాను అని గోవర్ధన్ మనసులో అనుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అభి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎవరు వాళ్ళు? నన్ను కొట్టమని వాళ్ళకి డీల్ ఇచ్చిందెవరు? నాతో అంత శత్రుత్వం ఎవరికుంది? బిజినెస్లో కూడా నేను ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోలేదు. మరి ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు అని అభి ఆలోచిస్తూ ఉండగా తన చూపు బెడ్పై పడుకున్న ఆరాధ్య పైన పడుతుంది. అభి లేచి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. ఆరాధ్య చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు తెలుసా? అసలు ఆ టైంలో ఎంత టెన్షన్ పడ్డానో. వాడు కత్తి నీ గొంతుపై పెట్టేసరికి ఒక క్షణం గుండె ఆగిపోయిందేమో అనిపించింది. నువ్వేమో పెద్ద వీరనారిలాగా వాడిని తోసుకుని మరీ వచ్చేసావు. నా లైఫ్లో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు. అలాంటిది నాకు తెలియకుండానే నిన్ను ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నువ్వు ప్రతి క్షణం నాపై చూపించే ప్రేమ నన్ను పూర్తిగా నీ మాయలో పడేసింది. నువ్వు లేకుండా ఉండేంతగా నేను మారిపోయాను అంటే నీకు అర్థమవుతుందా? నీకేమో ఇవేమీ తెలియవు. నీకేదన్నా జరిగితే భరించే ఓపిక నాకు లేదు ఆరాధ్య. ఇప్పటి వరకు నా లైఫ్ ఎటు వెళ్తుంది అని నాకే తెలీదు. అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చావు, నా ప్రాణం అయిపోయావు. ఇప్పుడు నీకేదైనా జరిగి నాకు దూరమైతే నేను భరించలేను. పిచ్చిదానిలాగా ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు. వీళ్ళందరి చేత నేను మాటలు అనిపించడం నాకు ఇంకా ఇష్టం లేదు. ఇందాక లావణ్య మాట్లాడిన మాటలకి నువ్వు మనసులోనే ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. ఇంకొక 1 వీక్ వెయిట్ చేయ ఆరాధ్య. ఈ 1 వీక్లో నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ముంబైలో వేయాల్సిన టెండర్కి కోడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కనుక మన కంపెనీకి వస్తే మళ్ళీ మనకి కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది.
ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మనకి వచ్చినా రాకపోయినా ముంబై నుండి వచ్చిన వెంటనే నా మనసులో మాట నీకు చెప్పి తర్వాత డాడీతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంకొకసారి వీళ్ళు నీ గురించి మాట్లాడాలి అంటేనే భయపడేటట్టు చేస్తాను. నా వల్ల నువ్వు చాలా మాటలు పడ్డావు కదా, ఐఎమ్ సారీ అని అభి నెమ్మదిగా ఆరాధ్య నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత ఆరాధ్యని దగ్గరికి తీసుకుని తన చుట్టూ చేతులు వేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు. ప్రతిరోజు అభి తనని దగ్గరికి తీసుకుని పడుకుంటున్నట్టు ఆరాధ్యకి తెలీదు. మార్నింగ్ లేచేసరికి తను అభి పక్కన ఉంటుంటే తనే నిద్రలో తెలియక అభి దగ్గరికి వెళ్ళిపోతుందేమో అని ఆరాధ్య అనుకుంటుంది. మార్నింగ్ 5 అవుతుండగా ఆరాధ్యకి మెలకు వస్తుంది. తను నెమ్మదిగా లేచి అభిని చూస్తుంది. ప్రతిరోజు నేను నీ దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాను అభి, నువ్వు కానీ ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అని ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా బెడ్ పై నుండి లేచి ఒక అడుగు ముందుకు వేసేసరికి అభి ఆరాధ్య చేతిని పట్టుకుంటాడు. ఆరాధ్య షాక్గా వెనక్కి తిరిగి చూసేసరికి ఇంత మార్నింగు ఎక్కడికి వెళ్తున్నావు అని అభి కళ్ళు తెరవకుండా అడుగుతుంటే, అంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, ఆఫీస్కి కూడా బ్రేక్ఫాస్టు లంచు అని ఆరాధ్య చిన్నగా అంటుంటే, ఏంటి ఈ హ్యాండ్తో ఇవన్నీ చేద్దామని మాట్లాడకుండా వచ్చి పడుకో, నేను లేపిన తర్వాత అప్పుడు లేచి రెడీ అవుదు కానీ అని అభి అంటుంటే, పర్వాలేదు అభి సార్, నేను ఏదో ఒకలాగా ట్రై చేస్తాను అని ఆరాధ్య చిన్నగా అనేసరికి వెంటనే అభి కళ్ళు తెరిచి ఆరాధ్య వైపు చూస్తాడు. ఇంత మంచిగా చెప్తే నువ్వెక్కడ వింటావు చెప్పు అని అభి ఒక్కసారిగా లేచి అలాగే నుంచుని ఉన్న ఆరాధ్యని ఒక్కసారిగా ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి, ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే తర్వాత ఏం జరుగుతుందో కొంచెం కూడా ఊహించలేవు, పడుకో అని అభి చెప్పి ఇంక తను ఆరాధ్యకి కొంచెం దూరంగా జరిగి పడుకుంటాడు. ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. కొంత సమయం తర్వాత అభి లేచి జాగింగ్కి వెళ్ళొచ్చి ఇంక తన కోసం ఆరాధ్య కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. తర్వాత ఆరాధ్య దగ్గరికి వచ్చి తనని లేపి రెడీ అవ్వమని చెప్పగానే ఆరాధ్య అలాగే అని కంగారుగా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆరాధ్యకి గుర్తుకొస్తుంది తన హ్యాండ్ తనకి సపోర్ట్ చేయదు అని. బ్రష్ తీసుకుని దానిపై పేస్ట్ వేసుకోవడానికి ఆరాధ్య ఇబ్బంది పడుతుంటే ఇంతలో వెనుక నుండి వినిపించిన నవ్వుకై ఆరాధ్య వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అభి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆరాధ్య వైపు చూసి నవ్వుతుంటే చాలా రోజుల తర్వాత అభి నవ్వుని చూస్తున్న ఆరాధ్య రెప్ప వేయకుండా అలాగే అభి వైపు చూస్తూ ఉంటుంది. అభి నవ్వుతూ ఆరాధ్య దగ్గరికి వచ్చి ఈ హ్యాండ్తో కుకింగ్ చేద్దామని అనుకున్నావా, బ్రష్ కూడా చేయలేకపోతున్నావు అని అభి అంటుంటే ఆరాధ్య చిరు కోపంగా అభి వైపు చూస్తుంది. అభి ఆరాధ్య చేతిలో ఉన్న బ్రష్ తీసుకుని తనకి పేస్ట్ వేసి వెళ్ళి బ్రష్ చేసుకునిరా అని చెప్పగానే ఇప్పుడు నీ టైం నడుస్తుంది అభి, అయినా నీ నవ్వు చూసి ఎంత కాలం అయ్యింది అని ఆరాధ్య మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తుంది. అవును, స్నానం ఎలా చేస్తావు, దానికి కూడా హెల్ప్ చేయనా అని అభి చిన్నగా అనేసరికి ఆరాధ్య ఆశ్చర్యంగా అభి వైపు చూస్తుంది. సరదాగా అన్నాను, టెన్షన్ పడుకో అని అభి అంటుంటే ఈ మధ్య అభికి బాగా అల్లరి ఎక్కువైంది, నువ్విలా సరదాగా ఉంటే ఎంత బాగుంది అభి అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. వెనక్కి తిరుగు, హెయిర్ పైకి పెడతాను, నీ వల్ల అవ్వదు కానీ వెళ్ళి ఏదో ఒకలాగా స్నానం చేసిరా, చెప్తే విన్నావా, వెళ్ళి మరీ చేతికి గాయం చేసుకున్నావు అని అభి ఆరాధ్యని వెనక్కి తిప్పగానే ఆరాధ్యకి భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే అభి తన హెయిర్ని పైకి పెడితే కనుక తన మెడలో ఉన్న పసుపు తాడు తప్పకుండా అభికి కనిపిస్తుంది. ఆరాధ్యకి ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాదు. నేను ఇప్పుడే వస్తాను అని ఆరాధ్య కంగారుగా అక్కడి నుండి పక్కకు వెళ్ళేసరికి ఏమైంది, ఇంత టెన్షన్ పడుతుంది అని అభి మనసులో అనుకుంటాడు. ఆరాధ్య పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి ఇప్పుడేం చేయాలి, ఈ తాళి అభికి కనిపించకూడదని జడ కూడా వేసుకోకుండా ప్రతిరోజు హెయిర్ క్లిప్ పెట్టి వదిలేస్తున్నాను, ఇప్పుడు నేను స్నానం చేయాలి అంటే
తప్పకుండా హెయిర్ పైకి పెట్టుకోవాలి. అది నా వల్ల కాదు. అలా అని ఇప్పుడు అభి కనుక హెయిర్ పైకి పెడితే ఇంకేమైనా ఉందా అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తనకి ఏదో ఐడియా వచ్చినట్టు వెంటనే తన చున్నీ తీసుకుని వెనుక నుండి తాళి కనిపించకుండా వేసుకుంటుంది. హమ్మయ్య, ఇప్పుడు ఓకే. ఈ తాళి కనుక అభి చూస్తే తను నా గురించి ఏమనుకుంటాడో అని చాలా భయంగా ఉంది. త్వరగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలి అని ఆరాధ్య మనసులో అనుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అభి చిన్నగా నవ్వుతూ వెనుక నుండి ఆరాధ్య హెయిర్ని నెమ్మదిగా పైకి పెడుతుంటే అభి మునివేళ్ళు తన చెవి దగ్గర తన శరీరంపై చిన్నగా కదులుతున్నట్టు అనిపిస్తుంటే ఆరాధ్య గుండెల్లో అలజడి మొదలవుతుంది. తను నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. అభి ఆరాధ్య హెయిర్ని మొత్తం రౌండ్ చుట్టి పైకి క్లిప్ పెట్టి ఇప్పుడు ఓకే, వెళ్ళి త్వరగా రా, నేను హాల్లో ఉంటాను అని చెప్పి అభి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయేసరికి ఆరాధ్య అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. ఏంటో ఈ అభి పక్కనుంటే చాలు, తెలియకుండా ఏదేదో అయిపోతుంది అని ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఆరాధ్య మళ్ళీ తన హెయిర్కి క్లిప్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఇంతలో తన చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించగానే ఆరాధ్య వెనక్కి చూస్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పిలవమని చెప్పాను కదా అని అభి అంటూ ఆరాధ్య హెయిర్ని నెమ్మదిగా దువ్వి క్లిప్ పెడుతుంటే మీకు జడవేయడం వచ్చా అని ఆరాధ్య ఆశ్చర్యంగా అడుగుతుంది. రాదు మేడం, కానీ నేర్చుకోవాలి, ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అని అభి అంటుంటే ఆరాధ్య అర్థం కాక అభి వైపు చూస్తుంది. ఇప్పుడు నీకు అర్థం కాదులే, కొన్ని రోజుల్లో నీకే క్లియర్గా అర్థమవుతుంది అని ఆరాధ్య ఇంకా స్టిక్కర్ పెట్టుకోకపోయేసరికి అభి పక్కనే ఉన్న స్టిక్కర్ తీసి ఆరాధ్య నుదుటిన పెడతాడు. ఆరాధ్య అలాగే అభి వైపు చూస్తూ ఉంటుంది. అభికి మతి స్థిమితం లేనప్పుడు తను అభిని రెడీ చేసింది. కానీ ఇప్పుడు అభి తనని రెడీ చేస్తుంటే ఆరాధ్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అభి పక్కనే ఉన్న కుంకుమ తీసి ఆరాధ్య నుదిటిన పెట్టగానే ఆరాధ్య మనసు ఒక్కసారిగా పులకరిస్తుంది. తొందరలో నీ చేతితో ఈ కుంకుమ నా పాపిట్లో కూడా పెట్టించుకోవాలి అభి అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా ఇంక వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు బయటకొస్తారు. ఇంకా అభి ఆరాధ్య బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళేసరికి కార్తిక్, ప్రియా కూడా ఉంటారు. నలుగురు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ గురించి అడగగానే చూడండి అభి, ఆమె రిపోర్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం మాట్లాడిన ప్రతి మాట ఆమెకి క్లియర్గా అర్థమవుతుంది. దానికి ఆమె మైండ్ రెస్పాండ్ అవుతుంది. ఇంకొన్ని రోజులు తప్పకుండా ఆమె నార్మల్ స్టేజ్కి వస్తుంది అని డాక్టర్ చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అభి డాక్టర్ వైపు చూస్తూ థ్యాంక్ యూ డాక్టర్, కానీ ఆంటీని హాస్పిటల్లో ఉంచడం అనేది కుదరదు. నాకు ఒక నర్సు కావాలి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆంటీని జాగ్రత్తగా చూసుకోవడానికి అని అభి చెప్తుంటే తప్పకుండా అభి, ఇప్పుడే మేము అంజలి గారిని డిశ్చార్జ్ చేస్తాము, ఈవినింగ్ ఒక నర్సుని పంపిస్తాను అని డాక్టర్ చెప్పగానే థ్యాంక్ యూ అని చెప్పి అభి ముగ్గురిని తీసుకుని బయటకు వస్తాడు. ప్రియా, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు చదువుకో, ఆంటీని చూసుకోవడానికి నర్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ చెప్పారు కదా, ఆంటీతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే తప్పకుండా తన కోమాల నుండి త్వరగా బయటకు వస్తుంది. ఇంకా మనం ఆంటీని తీసుకుని వెళ్దాం అని చెప్పి అంజలి గారిని డిశ్చార్జ్ చేయించి కార్తిక్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. అభి ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య, ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను కార్తిక్ బయటకు వెళ్ళాలి, నువ్వు ప్రియ దగ్గరే ఉండు, ఈవినింగ్ వస్తాను అని చెప్పగానే ఆరాధ్య ఒక క్షణం అభి వైపు చూస్తుంది. తర్వాత సరే అని చెప్పగానే ఇంకా అభి ఆరాధ్యకి, ప్రియకి జాగ్రత్త చెప్పి అక్కడి నుండి కార్తిక్ని తీసుకుని బయటికి నడుస్తాడు. అభి డ్రైవ్ చేస్తుంటే కార్తిక్ అభి వైపు చూస్తూ అభి, అడగడం మర్చిపోయాను, ఆరాధ్య చేతికి గాయమెలా అయింది? ఇందాక చూశాను, కానీ తన గాయం కనిపించకుండా కవర్ చేస్తుంది, ఎందుకు అని కార్తిక్ అడుగుతుంటే ఇంకా అభి రాత్రి జరిగింది మొత్తం చెప్పగానే
వాట్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు వాళ్ళు అని కార్తీక్ షాక్గా అంటాడు. తెలియదురా, ఆ టైంలో నేను ఆరాధ్య గురించి తప్ప ఏమీ ఆలోచించలేకపోయాను. వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అభి అంటుంటే కార్తీక్ ఆలోచనలో పడతాడు. అభి, ఎందుకో నీ వెనుక ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. నేను ఇలా అంటున్నానని అనుకోకు, ఇది నా అనుమానం మాత్రమే. నీ యాక్సిడెంట్ కూడా ఎవరో కావాలని చేయించారు అని అనిపిస్తుంది అని కార్తీక్ చెప్పగానే అభి కారు సడన్ బ్రేక్ వేసి కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. మరి అభి యాక్సిడెంట్ ఎలా జరిగింది? అభి తెలుసుకోగలుగుతాడా? అంజలి గారు కోమాలో నుండి బయటికి ఎప్పుడొస్తారు? అభి ముంబై నుండి వచ్చిన తర్వాత ఆరాధ్యకి తన లవ్ గురించి ప్రపోజ్ చేస్తాడా? వినయ్ ఆరాధ్యని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నాడు. అసలు వినయ్ ఏం చేయబోతున్నాడు? ఆరాధ్య మెడలో ఉన్న తాళిని అభి చూస్తాడా? చూస్తే అభి రియాక్షన్ ఏంటి? ఇవన్నీ తేలాలి అంటే స్టోరీ కంటిన్యూగా చూస్తూ ఉండండి. స్టోరీ పెద్దదేమీ కాదు, ఒక్కొక్కటి రివీల్ అయిపోతూ ఉంటుంది. స్టోరీ చూసి వెళ్ళిపోకండి. తప్పకుండా స్టోరీని లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి.